ఇప్పుడే 'రాకాస' మూవీ చూసొచ్చా. చాలా చాలా బాగుంది. నేనెప్పుడు ఏ సినిమాకెళ్ళినా ఇంతలా నరాల. అసలు ఏ సినిమాకి అరవల. ఈ సినిమాకి అరిచా. కామెడీ గానీ, ఫ్యాంటసీ గానీ, థ్రిల్లర్ గానీ చాలా బాగుంది. మానస శర్మ గారు చాలా బాగా తీశారు. ఇంత బాగా తీస్తారా అని సినిమా చూసిన తర్వాత తెలిసింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడా బోర్ కొట్టల. హీరోయిన్ నయనా సరికా గారు ఈసారి కూడా హిట్ కొట్టారు. నిహారిక గారు స్టోరీ సెలక్షన్ ఎలా సెలెక్ట్ చేస్తారో కానీ సూపర్ సెలెక్ట్ చేస్తారు. కమిటీ కుర్రోలు కానీ ఇప్పుడు ఇది కానీ చాలా బాగున్నాయి. నిహారిక గారు ఇలాంటి సినిమాలు ఇంకా ప్రొడ్యూస్ చేయాలి. గెటప్ సీను గారి కామెడీ కానీ వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ చాలా బాగుంది. కెమెరామ్యాన్ రాజు గారు చాలా మంచి యాంగిల్స్ పెట్టి తీశారు. ఎడిటర్ అలీ గారు కానీ మంచి కట్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. ఎడిటింగ్ స్టార్టింగ్ 2000 సంవత్సరాలు అది పడి సినిమా స్టార్ట్ అయ్యింది. హీరో ఎంటరింగ్ దగ్గర నుంచి కామెడీ కానీ ట్విస్ట్లు కానీ అంతా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలని ఉంది కానీ చెప్తే ట్విస్ట్లన్నీ ఓపెన్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. సంగీత్ శోభన్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇంతకుముందు మ్యాడ్ 2లో చూసాం కానీ దీంట్లో ఇంకా బాగా చేశారు. ఆయన కామెడీ మెయిన్ అసలు మామూలుగా కాదు. కానీ 2, 3 చిన్న మైనస్ పాయింట్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జాతర సాంగ్ వచ్చినప్పుడు ఇంకొంచెం బీజిఎం ఎక్కువ పెట్టి సాంగ్ రాసి అది పెట్టుంటే బాగుండేది అనిపించింది. కానీ అక్కడ కెమెరా యాంగిల్స్ అవన్నీ అంతా ఫ్రేమ్ తీయడం వరకు బాగానే ఉంది. కానీ ఇంకొంచెం బాగా తీసి అక్కడ మ్యూజిక్ ఇంకేమైనా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అదొక్కటే. ఇంటర్వెల్ ముందు కానీ క్లైమాక్స్ కానీ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ అసలు అంతా బాగుంటుంది. నేను లాస్ట్గా ఎగ్జైట్గా థ్రిల్లింగ్గా చూసిన మూవీ విరూపాక్ష. దాని తర్వాత అంత బాగా నచ్చిన మూవీ అంటే ఇదే. ఈ సినిమానే అంత బాగుంది. కాబట్టి మీరంతా వెళ్ళి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.